మనం ఇప్పటికే చర్చించాం. ఒక యాక్సిడెంట్ జరిగితే ఆ యాక్సిడెంట్ చేసిన సామాన్యుడైతే దర్యాప్తు ఒకలాగా, లేదా రాజకీయ నాయకులకి పలుకుబడి ఉన్న వాళ్ళకి జరిగే దర్యాప్తు ఒకలాగా జరుగుతోంది అని మనం 2-3 రోజులుగా డిస్కస్ చేస్తున్నాం. ఇంతకీ 2026 ఆగస్టు 16 మధ్యాహ్నం 3 గంటల సమయంలో మాదాపూర్ ఇనార్బిట్ మాల్ ఎదురుగా రోడ్డు దాడుతున్న సమయంలో ఒక అత్యంత ఖరీదైన కారు, ఆస్టన్ మార్టిన్ కారు ఒక యువతిని ఢీకొట్టడం జరిగింది. భారతీ ముఖి ఆమె పేరు, వయసు 26 సంవత్సరాలు. ఇనార్బిట్ మాల్లో ఆవిడ సేల్స్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్న ఆవిడ. అయితే పోలీసుల ఎఫ్ఐఆర్ ప్రకారం ఆ కారుని జనసేన రాజ్యసభ సభ్యుడు లింగమనేని రమేష్ కుమారుడు లింగమనేని సంజూష్ నడుపుతున్నారు అనేటువంటిది. అయితే ఆయన మీద 106 కేసు నమోదు చేయటం అనేటువంటి దాని మీద మనం ఇప్పటికే చర్చించాం. ఈ కేసు విచారణలో అనేక అనుమానాలు, ముఖ్యంగా దర్యాప్తు పారదర్శకంగా జరుగుతోందా, అసలు సమాచార జాప్యం ఎందుకు జరుగుతోంది, ఇలా చాలా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ విషయం మీద చర్చించడానికి జర్నలిస్ట్ అండ్ జూరిస్ట్, మాజీ ఆర్టీఐ కమిషనర్ డాక్టర్ విజయబాబు గారితో పాటు లైవ్ లో మనతో జాయిన్ అవుతున్నారు మంగారి రాజేంద్ర గారు, రిటైర్డ్ జడ్జి. సార్ నమస్కారం అండి. సార్ అదే ఇప్పుడు ఈ కేసు విచారణలో ఎందుకు జాప్యం జరుగుతోంది, ఇంకా రకరకాల అనుమానాలన్నీ వ్యక్తం అవుతున్నటువంటి నేపథ్యంలో ఎలా చూడాలి అసలు కేసు ప్రోగ్రెస్? మనం ఇది గడిచిన కొన్ని రోజులుగా డిస్కస్ చేస్తూనే ఉన్నాం. అయితే మనకి ఇవాళ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వాళ్ళు మంగారి రాజేంద్ర గారు. ఆయన చాలా అంటే జిల్లా జడ్జిగా మాత్రమే కాకుండా ఆయన లీగల్ ఆస్పెక్ట్స్లో మంచి ఎమినెంట్ రైటర్. ఆయన చాలా అనేక అంశాలు లాకు సంబంధించినటువంటి రాశారు. మంచి అనుభవం ఉన్నటువంటి న్యాయమూర్తిగా ఆయన మనం చెప్పుకోవాలి. నమస్కారం రాజేంద్ర గారు. సార్ మీ ఆడియో మ్యూట్ లో ఉంది, ఒకసారి అన్మ్యూట్ చేయండి సార్. ఆడియో అన్మ్యూట్ చేయండి. ఓకే సార్, ఓకే సార్. ఇప్పుడు మనకి చట్టాలు గొప్ప వాళ్ళకు చుట్టాలు అనేది ఒక అరిగిపోయిన రికార్డులో పదే పదే మనం మాట్లాడుతుంటాం. కానీ ప్రతిసారి కూడా ఇందులో వాస్తవం లేకపోలేదు అనేటువంటిదే సామాన్య బాహుళ్యానికి పదే పదే ఇదే రుజువు అవుతూ ఉంటుందా, లేకపోతే అనుమానం వస్తూ ఉంటుందా అని అనుకోవాలి. మళ్ళీ ఇప్పుడు ఈ కేసులో కూడా తాజాగా చూసుకున్నట్లయితే భారతీ ముఖి అని పొరుగు రాష్ట్రం నుంచి ఇక్కడికి బతుకు తెరువు కోసం అని చెప్పని ఆమె వచ్చి తన కుటుంబాన్ని పోషించడం కోసం, నిజానికి బాగా ఉన్నత చదువులకు వెళ్ళాలనుకొని కేవలం ఏంటంటే ఆర్థిక పరిస్థితులు, కోవిడ్ కారణంగా చదువు మధ్యలో ఆపేసి కుటుంబ పోషణ కోసం హైదరాబాద్ వచ్చి ఆవిడ ఇక్కడ ఇనార్బిట్ మాల్లో పనిచేస్తూ ఉంది. సో అలాంటి పరిస్థితుల్లో రోడ్డు దాటుతున్నటువంటి సమయంలో ఇది ఆ లైఫ్ స్టైల్ స్టోర్స్లో పనిచేసే సేల్స్ ఎగ్జిక్యూటివ్ రోడ్డు దాటుతూ ఉంటే చాలా అత్యంత ఖరీదైనటువంటి విలాసవంతమైనటువంటి ఈ ఆస్టన్ మార్టిన్ కారు ఒక్కసారిగా ఆమెను ఢీకొట్టడం జరిగింది. ఎవరంటే ఈయన ఘనత వహించినటువంటి ఎంపీ లింగమనేని రమేష్ కుమార్, జనసేన ఎంపీ. ఆయన ఘనత వహించినటువంటి ఎంపీయే కాదు, ఆయనకి చట్టాలు అంత పెద్ద సీరియస్గా ఆయన పరిగణలోకి తీసుకోరు. ఎందుకంటే ఆయన కట్టినటువంటి ఇల్లు కూడా నదీ గర్భంలో, ఆయన అన్ని రకాలైనటువంటి పర్యావరణ అనుమతులు కానీ అవి కానీ ఇవన్నీ లేకుండా ఆయన ఇల్లు కట్టి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రిగా దాన్ని మరి ఏ విధంగా ఇచ్చాడో తెలియదు. కానీ మీరు ఉండండి, ఏం పర్వాలేదు, చట్టాలు మనకి పెద్ద ఇష్యూ కాదన్నట్టుగానే అనేక మంది పర్యావరణవేత్తలు దాని మీద మాట్లాడినా కూడా డోంట్ కేర్ అన్నట్టుగానే సరే సహజంగా మరి ఆ దీంట్లోనే మరి ఇదవుతుంది. కాబట్టి అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో ఈ ఖరీదైనటువంటి కారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయిన తర్వాత మరి సంగతి మామూలే కదా, అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోవాలని అక్కడ ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం అతను తప్పించుకొని వెళ్ళిపోదాం అంటే వాళ్ళందరూ కూడా అడ్డుపడ్డారు. ఈ ఎవరైతే ఆ విక్టిమ్ స్నేహితురాళ్ళు పాపం కాపాడటం కోసం హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి తప్పని చేస్తే కారు అడ్డగించి అదే కారులో వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో ఆ కారులో అపోలో హాస్పిటల్స్కి తీసుకెళ్ళిన తర్వాత ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి అన్నట్లయితే నేనే స్వయంగా కారులో తీసుకెళ్ళాను అన్నాడు. కానీ పోలీసులు ఇంకొక కథనం ప్రకారం ఏంటంటే ఇతను అక్కడ అప్పచెప్పేసి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోవటం అంటే దాని అర్థం ఏంటి? అబ్స్కాండింగ్ అనే కదా. పోలీసులు ఇంటికి వెళ్ళి అతన్ని తీసుకొచ్చారు. ఇంత జరిగిన తర్వాత మధ్యలో డ్రైవర్ని కూడా మార్చే అదే ఇవన్నీ మనం ఒకసారి వారితో కూడా మాట్లాడతాం. ఆ ఎఫ్ఐఆర్లో ఇంకో భయంకరమైనటువంటిది ఏంటంటే దారుణమైన పరిస్థితి. ఎఫ్ఐఆర్లో చాలా వరకు కూడా తండ్రి పేరు కానీ ఇతర డీటెయిల్స్ అన్ని కూడా ఫిలప్ చేయలేదనేది కూడా ఒక వార్త మనకు వచ్చింది. సో ఇక్కడ గమనించాల్సినటువంటి ఇదేంటంటే
జనరల్గా ఇలాంటి రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఒక ఖరీదైన కారు అని పదే పదే ఎందుకు చెప్తున్నాం అంటే వాటి స్పీడ్ నార్మల్ స్పీడ్లో ఉండవు అవి, హై పెర్ఫార్మెన్స్, చాలా చాలా హై స్పీడ్లోనే ఉంటాయి ఎంత నార్మల్గా వెళ్ళినా కూడా. అలాంటి దీంట్లో అతను అక్కడికి దీంట్లో ఎలా వెళ్ళాడు, తర్వాత అసలు ఎందుకు ఇంటికి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి, తర్వాత ఇవన్నీ మనం రాజేంద్ర గారిని అడిగి తెలుసుకోవాల్సినటువంటి అంశాలు ఏంటంటే ఈ ఆల్కహాల్ టాక్సికాలజీ పరీక్షల్లో జాప్యం ఏమైనా జరిగిందా, అసలు ఏదో పరీక్ష జరిగిందని చెప్పి అంటున్నారు కానీ ఎప్పుడు పరీక్ష జరిగింది, తర్వాత డ్రైవర్ని మార్చాలనేటువంటి ప్రయత్నం ఒక నిజాయితీ కలిగినటువంటి పోలీస్ ఆఫీసర్ వల్ల ఏదైంది, అదర్వైజ్ పాపం ఒక అమాయక జీవి ఎవరో ఒకడు బకరా అయిపోయాడు, ఆయన అనుమానించి నిగ్గదీసి అడగటం వల్ల ఆ ప్రయత్నం జరగలేదు. అంటే ఏంటి, ఇక్కడ విత్ మ్యాలఫైడ్ ఇంటెన్షన్ వాళ్ళు దాన్ని కేసుని మసిపూసి మారేడికాయ చేయాలనుకున్నారు అనేది చాలా స్పష్టంగా జరుగుతుందంటే వాళ్ళ యాటిట్యూడ్ ఏంటనేది దాన్ని బట్టి తెలుసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ప్రమాదం జరిగిన వెంటనే ఈ కమాండ్ కంట్రోల్ సీసీటీవీ కెమెరాల డేటాని డిజిటల్ హ్యాష్ వాల్యూలతో ఫ్రీజ్ చేశారా లేదా, తర్వాత ఇక్కడ ఎవరైతే వాళ్ళు ప్రత్యక్ష సాక్షులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మీరు ఆ సాక్ష్యాలన్నీ రికార్డ్ చేశారా లేదా, ప్రాసిక్యూషన్ పటిష్టత ఎంతవరకు ఉన్నది అనేటువంటిది మీరు ఆ సెక్షన్స్ పెట్టినప్పుడు అసలు 105 BNS ఎందుకని పెట్టలేదు, ఎందుకంటే ఇతను ఆ రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఆ కారు వేసుకొని వెళ్ళినట్లయితే అది యాక్సిడెంట్ అయితే ప్రమాదం అవుతుందనేటువంటిది తెలుసు. తర్వాత మోటార్స్ వెహికల్ యాక్ట్కి సంబంధించిన సెక్షన్స్ కూడా ఇక్కడెక్కడా కూడా పెట్టినట్టుగా కనిపించడం లేదు. సో ఇక్కడ BAC టెస్ట్ కూడా 2 గంటల నుంచి 4 గంటల లోపే సేకరించాలి. సో చైన్ ఆఫ్ కస్టడీ ఆ రకమైనటువంటివి తీసుకున్నారా లేదా, మరి ఈ డిజిటల్ ఎలక్ట్రానిక్ సాక్ష్యాలు అంటే కారిడార్ సీసీటీవీ ట్రాకింగ్ అది జాగ్రత్తగా మీరు తీసుకున్నారా, అది కరెక్ట్గా ఉందా లేదా, కాల్ డేటా రికార్డులు, CDR, టవర్ లొకేషన్, మొబైల్ ఫోన్ టవరు, ఇవన్నీ వాటన్నిటికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయా, తర్వాత బార్లు పబ్బుల్లో చేసినటువంటి UPI క్రెడిట్ కార్డు ట్రాన్సాక్షన్స్, అతని బిల్లు, అతని ఇది ఉంటుంది కదా అతని ఫోన్ డేటా కానీ అవి కానీ అవన్నీ మీరు తీసుకొని వాటిల్లో వివరాలు సేకరించారా లేదా, BSA సెక్షన్ 63 సర్టిఫికెట్లో సెక్షన్ 65B సేకరించిన అన్ని డిజిటల్ రికార్డులు అంటే DVR ఫుటేజ్లు, ఫోన్ డేటా ఇలాంటివన్నీ పెట్టుకున్నారా లేదా, తర్వాత సీను రీకన్స్ట్రక్షన్ చేసేటువంటి ప్రయత్నం చేశారా లేదా, ఇన్ని రకాలైనటువంటివన్నీ కూడా వదిలేసేసి కేవలం అతనికి నోటీస్ ఇచ్చి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపిస్తే సగటు సామాన్య మానవులకు ఎవరికైనా సరే ఒక మనిషిని చంపేసేస్తే గుద్ది ఇలాంటి ట్రీట్మెంట్ జరుగుతుందా? ఆయన అనుభవంలో ఎన్నో కేసులు వారు కూడా చేశారు. మీరు చెప్పండి రాజేంద్ర గారు ఈ కేసుకు సంబంధించినటువంటి ఆల్ డైమెన్షన్స్. అంటే 2 విషయాలండి. ఒకటి మనం ప్రత్యక్షంగా చూడలేదు, రెండోది ఇన్వెస్టిగేషన్ ఏ రకంగా జరుగుతుంది అనే విషయం మనకు తెలియదు. మనకున్న నాలెడ్జ్ ఏమిటి, పేపర్లో వచ్చినటువంటి సమాచారం, రెండోది వీడియోలు ఏవైతే వచ్చాయో అక్కడ ఇమీడియట్ గా ప్రమాదం జరిగిన వెంటనే కొంతమంది దాన్ని చిత్రీకరించారు. ఆ చిత్రీకరించిన దృశ్యాలన్నీ కూడా మనకు కనిపించాయి. కాబట్టి 2 అంశాలండి. చిత్రీకరించిన దృశ్యాల్లో పట ఆ కుర్రవాడు ఎవరైతే ఉన్నారో ఆ సంతోష్ అనే వ్యక్తి కారులో ఉన్నట్టుగాను, కారు నుంచి దిగడానికి నిరాకరించినట్టుగాను, వీళ్ళు డోర్ కొట్టి అతన్ని దించినట్టుగాను కనిపించింది. ఇలాంటి సందర్భాల్లో పట అతన్ని మార్చే అవకాశం ఉందా అన్నది సంశయాత్మకం అండి. అంత బ్లాకెంట్ గా అతను అక్కడ కనిపించాడు, కారులో తీసుకెళ్ళమన్నాడు, అతను తీసుకెళ్ళమని అక్కడ డిమాండ్ చేశారు. కారులో వెనుక డిక్కీలో తీసుకెళ్తా పేపర్ సమాచారం ప్రకారంగా డిక్కీలో తీసుకెళ్తానన్నాడు. లేదు నువ్వు లోపల పెట్టి తీసుకెళ్లాలన్నారు. లోపల కూర్చొని తీసుకెళ్లారు. తీసుకెళ్లిన తర్వాత ఏమైపోయింది, హాస్పిటల్కి వెళ్ళాడు. ఇదంతా ఉన్న తర్వాత అతన్ని మార్చే అవకాశం ఉంది అని అనిపిస్తుందా అండి? ఒకటి. కాబట్టి అక్కడ నాకు తెలిసినంత వరకు ఇంత ఓపెన్ గా వచ్చిన తర్వాత ఏ పోలీస్ అధికారి కూడా అంత రిస్క్ తీసుకొని ఆ ముద్దాయిని మార్చే ప్రయత్నం చేయాలి. పేపర్లో రకరకాల అంశాలు, రకరకాల కారణాలతోనే ఇలాంటి వార్తలు వచ్చే అవకాశం ఉంది. నేను ఇది నిజమో అది నిజమో చెప్పడం లేదు. ఉదాహరణ రేషనాలిటీగా హేతుబద్ధంగా మనం ఆలోచించండి. అక్కడ వీడియోలో ఉన్నాడు, కారు కనిపిస్తుంది, కారు నెంబర్ కనిపిస్తుంది, కారులో అతను కనిపిస్తున్నాడు, దిగిన తర్వాత తీసుకెళ్లారు. ఇంత దృశ్యం వచ్చిన తర్వాత దాన్ని ఎందుకు వాళ్ళు పోలీసులు రకంగా చేయడానికి అవకాశం ఉంటుంది? మన అభియోగాలు వేయడము, తర్వాత మాట్లాడడం అనేది నేను సమర్థించడం లేదు.
కానీ విషయం చెప్తున్నాను, సహేతుకంగా మనం ఆలోచించినట్లయితే దాన్ని ఏ రకంగా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది, అట్లా మార్చడానికి అవకాశం ఉందని నేను అనుకోను, నాకు అనిపించడం లేదు. నాకు అయితే రెండో అంశం ఏంటంటే ఒకటి నెంబర్ 1 అండి, సెక్షన్ కి సంబంధించి రాజేంద్ర గారు ఒక్క నిమిషం, రాజేంద్ర గారు ఒక చిన్న క్వశ్చన్. ఇవన్నీ కూడా సంఘటన జరిగిన వెంటనే ఇవన్నీ దృశ్యాలు వెలుగులోకి రాలేదండి. సంఘటన జరిగిన తర్వాత దీన్ని చాలా గోప్యంగా ఉంచారు. గోప్యంగా ఉంచిన తర్వాత మీడియాకి వార్తలు వెళ్ళడం, జాతీయ మీడియాలో సైతం ఇది ఒక డిబేట్ అయిన తర్వాత అప్పుడు ఈ వీడియోలన్నీ బయటకు వచ్చాయనేటువంటిది ఒక మనకు తెలుస్తున్న సమాచారం. నేను చూసిన వీడియోనైతే జాతీయ మీడియా అర్ణబ్ గోస్వామి డిస్కషన్ చేయడానికన్నా ముందు నేను చూసిన తర్వాత నేను రాశాను. దాంట్లో వచ్చారు, ఆ తర్వాత కొంతమంది అతన్ని డెలీట్ చేయమన్నారు. అవి ఒరిజినల్ వీడియో నా దగ్గర ఉంది, నాకు పంపించిన వీడియో, ఫార్వర్డ్ చేసిన వీడియో నేను చూసాను. అలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు అయితే ఒకటే మనకి ఎక్కడ అంటే చాలా విషయాలు, మొన్న ఒక 3 అమ్మాయిలు దొరికారు, ఏదో వేష వృత్తిలో లేకపోతే గోయా దాంట్లోనో, కానీ అది నిజంగా వాళ్ళ నేరం కాదు. ఎవరైతే వేష గృహం నడిపిస్తున్నారో అది వాళ్ళది నేరం అవుతుంది, గుడ్డిలో ఎవరైతున్నారో వాళ్ళది నేరం అవుతుంది, కానీ ఈ అమ్మాయిలది నేరం కాదు వాస్తవానికి. కానీ వాళ్ళ ప్రముఖంగా ఫోటోలు పేపర్లు వచ్చాయి. అంత ప్రముఖంగా ప్రోయాక్టివ్ గా ఫొటోస్ వస్తున్నప్పుడు మీ ఇద్దరి ఫోటో ఎందుకు రాలేదు అనేది ఒక ప్రశ్న. ఈ ప్రశ్నకి ఆ పోలీసులు సమాధానం చెప్పాలి తప్ప మన సమాధానం చెప్పలేదు. ఆ ప్రశ్నతో ఏమవుతుంది, మీరు అన్నట్టుగా కొన్ని సందేహాలు, సంశయాలు వచ్చేదానికి అవకాశం ఉంది. ఒకటి. రెండోది ఏమిటి అంటే ఎఫ్ఐఆర్ ప్రకారంగా చూసినట్లయితే అది అదే రోజు నమోదు చేసినట్టుగా ఉంది, వేరే రోజు నమోదు చేసినట్టుగా లేదు. యాంటీడేటెడ్ ఎఫ్ఐఆర్స్ కూడా ఉంటాయి. అంటే మనం ఈ రోజు నమోదు చేస్తాము, కానీ ఆ రోజు నమోదు చేసామా లేదా అని చెప్పలేదు. అది కోర్టుకు ఎప్పుడు జరిగింది దాన్ని చూసినట్లయితే తెలుస్తుంది. కోర్టుకు అదే రోజు జరిగిందా, మర్నాడు జరిగిందా, ఉదాహరణకి ఈ రోజు 16 నాడు యాక్షన్ జరిగింది, 16 సాయంత్రం ఎఫ్ఐఆర్ రిసీవ్ చేశారని మనకు అనిపిస్తుంది. ఎఫ్ఐఆర్ అది కోర్టుకు 16 నాడు ముట్టిందా, 17 నాడు ముట్టిందా, 18 నాడు అందిందా అనేది మనం చూడాలి. అది 18 నాడు అందినట్లయితే మీరు అన్నట్టు ఆ సంఖ్యలను అది మనం సేకరించకుండా, అది అక్కడ కోర్టుకు ఎప్పుడు జరిగిందని తెలుసుకోకుండా మనం ఇవన్నీ మాట్లాడడం వల్ల వృధా ప్రయాస వచ్చి అలిగేషన్స్ మాత్రమే చేసినట్టుగా ఉంటుంది తప్ప కాంక్రీట్ గా మనం చెప్పినట్టుగా ఉండదు. ఇప్పుడు 105 పెట్టలేదు అనేటువంటిది నేషనల్ మీడియాలో కూడా డిస్కషన్ జరిగింది. ఆయన చెప్పాడు, అర్ణబ్ గోస్వామి ఎదురు వాళ్ళని మాట్లాడలేకుండా ఆయన మొత్తం దాడి చేశారు. నేననేది ఏంటంటే మనం జనరల్ గా కారువాడు విలాసవంతమైన కారువాడు నేరం చేసినట్లయితే అప్పుడు కారువాడు తప్పంటాం, బస్సు వాడు చేసినట్లయితే అది హ్యూమన్ సైకాలజీ అనుకోండి, బట్ ఫ్యాక్ట్స్ కూడా ఇక్కడ చూడాలి కదా. ఇప్పుడు ఇందులో అయితే 105 ఎప్పుడు వస్తుంది, చట్టం అనేది 105 ఒకటి ఉందండి, రెండోది 106 ఉంది. అంటే నేరం జరిగినప్పుడు, ఒకవేళ యాక్సిడెంట్ జరిగినట్లయితే యాక్సిడెంట్ జరిగినప్పుడు అది 106 ప్రకారంగా నేరం అవుతుంది. 106 క్లాస్ 1 ప్రకారంగా నేరం అవుతుంది. దానికి ఎంత శిక్ష ఉంది, 5 సంవత్సరాల శిక్ష ఉంది. 7 సంవత్సరాల వరకు, 7 సంవత్సరాల లోపు శిక్ష ఉన్నట్లయితే దానికి ఆటోమేటిక్ గా బెయిల్ ఇస్తారు. మీరు అన్న ఒక అంశం ఒకటి ఎక్కడంటే అతనికి ఎప్పుడు పరీక్ష చేశారు, అది వీడియో చేసినారన్నది నేను విన్నాను, మన మీడియాలో కూడా కనిపిస్తుంది. అతను ఏదైతే ఈ టెస్ట్ చేస్తున్నాడో, ఆ తాగినాడో లేదా టెస్ట్ ని అది వీడియోగ్రాఫ్ చేశారు. అతను వీడియోగ్రాఫ్ కూడా మన మీడియాలో కనిపించింది, సోషల్ మీడియాలో కనిపించింది. అయితే ఇవన్నీ ఏ రోజు జరిగింది అనేది కూడా ఇంపార్టెంట్. ఇవన్నీ జరిగిన తర్వాత అతన్ని మార్చడానికి వీలుంది అని అంటే, ఉదాహరణకి తండ్రి బాగా డబ్బున్న వ్యక్తి కాబట్టి, చాలా అంటే లెక్కలేంత ఆస్తి డబ్బులు ఉన్నాయి కాబట్టి చేయడానికి అవకాశం ఉందా లేదా అనేది ఒక అంశం. కానీ జరగడానికి అవకాశం ఉందా లేదా, ఎక్కడైనా కూడా పూర్తిగా ప్రతి వ్యవస్థ కూడా బ్రష్ పెట్టిపోయిందని నేను అనుకోవడం లేదు. అక్కడ ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, అక్కడ మంచి వ్యక్తి ఎవరో ఒకరు ఉంటారు. కాబట్టి అది అయితే 105 గురించి, తర్వాత 106 గురించి చెప్పాలంటే 105 ఎప్పుడు వస్తుందంటే నిజంగానే ఇప్పుడు మాదక ద్రవ్యాలు స్వీకరించి యాక్సిడెంట్ చేశాడు, ఆగి యాక్సిడెంట్ చేశాడు, లేకపోతే రాత్రి మైమర్చి అందరూ పడుకున్నప్పుడు వాళ్ళ మీద దాడి చేశాడు. మన సునీల్ దత్ కేసు, ఇవన్నీ చాలా కేసెస్ ఉన్నాయి అనుకోండి, ఒక 10-15 కేసులు ప్రముఖమైన అవినీతిలో కూడా ఇన్వాల్వ్ అయిన వెహికల్స్ ఏమిటంటే చాలా ఖరీదైనటువంటి వాహనాలు ఉన్నటువంటి కేసులు మాత్రమే ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. కాబట్టి స్పీడ్ అనేటువంటిది ఒక స్పీడ్ గా నడిపినంత మాత్రాన అది 105 అవుతుందని చెప్పేసి మనం అనుకోవడానికి వీల్లేదండి. అది ఎప్పుడు 105 అవుతుందని అంటే అతను తాగి నేరం చేసినట్లయితే 105 కావడానికి అవకాశం ఉంది. అంటే తాగిన తర్వాత యాక్సిడెంట్ చేస్తే చనిపోతారన్న నాలెడ్జ్ అందరికి ఉంది కాబట్టి. అట్లాగే మాదక ద్రవ్యాలు స్వీకరించి యాక్సిడెంట్ చేస్తే అప్పుడు 105 రావడానికి అవకాశం ఉంటుంది. కానీ మామూలుగా యాక్సిడెంట్ చేసినట్లయితే
అది మనం న్యాచురల్ గా 106 లోనే కేసు పెట్టాల్సి వస్తుంది. 106 కింద కేసు పెట్టినప్పుడు అది బెయిలబుల్ నేరం కాబట్టి బెయిల్ అనేది ముద్దాయికి హక్కుగా ఉంటుంది కాబట్టి అతన్ని విడుదల చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇవన్నిటిని కూడా చాలా మీడియాలో కూడా చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చ జరుగుతున్నప్పుడు అంటే మనం ఒక లాయర్ గా ఒక జడ్జిగా పనిచేసిన వ్యక్తులుగా ఎట్లా అంటుందని మనం అంటే అన్లెస్ నో మనకి నేను చెప్పే పాయింట్ ఒకటేనండి. ఒకవేళ మీ జర్నలిస్టులు కోర్టుకు ఎప్పుడు జరిగింది ఎఫ్ఐఆర్ కాపీ అనేది అదే రోజు జరిగిందా, కనీసం తెల్లవారు జరిగిందా, తెల్లవారు చేయకుండా 17 నాడు కాకుండా 19 నాడు జరిగిందా, ఎప్పుడు జరిగింది, అతను ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఆ రోజు కోర్టుకు జరిగిందా, ఆ రోజు కోర్టుకు జరిగిందంటే మీరు లేవనెత్తిన అంశాలన్నింటిలో కూడాను బలం అనేది చేకూరుతుంది. అలా అది తెలుసుకోకుండా ఆ విషయాన్ని మనం పట్టించుకోకుండా, ఎందుకంటే ఎఫ్ఐఆర్ కాపీ చూసినట్లయితే ఆ ఇన్సిడెంట్ ఏ రోజు జరిగిందో అదే రోజు ఎఫ్ఐఆర్ సాయంత్రం రిజిస్టర్ అయింది. ఒకవేళ ఎఫ్ఐఆర్ అయిన తర్వాత నేరం చేసిన వ్యక్తి పోలీస్ స్టేషన్ కి వచ్చేసి ఆ సమాచారాన్ని పోలీసులకు అందించాలి. తర్వాత వ్యక్తికి సరైన రక్షణ కల్పించాలి. అవి రెండు కల్పించకపోతే మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం ఇంకో నేరం అవుతుంది. అంతే తప్ప అది నేరం అవుతుంది. అయితే అవన్నీ నేరాలకు కూడాను బెయిల్ అనేది పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ రకంగా ఉంటుంది. అయితే ఇక్కడ పాయింట్ ఒకటి అందరూ అనేది అంటే ఆర్నబ్ గోస్వామి అదే డిస్కస్ చేశాడు, పత్రికలు అవే డిస్కస్ చేస్తున్నాయి. 105 ఎందుకు పెట్టలేదు, 106 ఎందుకు పెట్టారు అంటున్నారు. తర్వాత రెండోది ఏంటంటే ఎఫ్ఐఆర్ అనేటువంటిది ఏదైతే ఉందో అది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ అండి, ప్రథమంగా వచ్చిన సమాచారం మాత్రమే. దాన్ని మనం ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత దర్యాప్తులు మీరు అన్నట్టుగా తాగినట్టుగా తేలింది, ఉదాహరణకు అతను మాదక ద్రవ్యాలు సేవించినట్టుగా తేలింది అనుకుందాం ఫర్ మూమెంట్. ఒకవేళ అనుకున్నట్లు దర్యాప్తులు తేలినట్లయితే అది రేపు 105 చేయడానికి అవకాశం ఉంది. చేస్తారో చేయరో కాదు, చేయడానికి అవకాశం ఉంది. జనరల్ గా అన్ని కేసుల్లో జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మనము మనం ఇట్లా బంధనం చేసేసి వాళ్ళు ఏం మాట్లాడకుండా ఉండడానికి ఎంతవరకు సంబంధించిన అనేది మనం చూడాలి. అంటే పరిస్థితి ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ అనేది అంటే నేరం జరిగిన వెంటనే వచ్చిన సమాచారం ఆధారంగా విడుదల చేసే పత్రము ఎఫ్ఐఆర్. అది నాట్ ఫైనల్ రిపోర్ట్, పోలీస్ రిపోర్ట్ కాదు. అది ఎఫ్ఐఆర్ మాత్రమే. ఎఫ్ఐఆర్ లో 106 పెట్టినంత మాత్రాన అది 106 గానే ఉంటుందనుకోవడానికి వీల్లేదు. అది కేసు యొక్క దర్యాప్తును అనుసరించి అది 105 రావడానికి అవకాశం ఉంది. లేదా దర్యాప్తులో ఏమీ లేదు అనుకున్నప్పుడు అతను మైనర్ అని తేలింది అనుకున్నప్పుడు అప్పుడు వేరే సెక్షన్స్ రకరకాలుగా మార్పులు చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే అతను 21 years 19 years ఏదో చెప్పారు, అది చూశాను పేపర్ లో. ఆ స్కోప్ లేదు. ఒకటి ఏంటంటే అది 106 లోనే ఉంటుందా 105 మారుతుందా అన్నది ఇప్పుడు మనం చెప్పలేము. మొట్టమొదటిగా నేను పోలీస్ ఆఫీసర్ అనుకోండి, ఆఫీసర్ ఇన్ఛార్జ్ పోలీస్ స్టేషన్, నేను దేని ప్రకారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తాను, నాకు వచ్చిన సమాచారాన్ని ఆధారం చేసుకుని ఎఫ్ఐఆర్ నమోదు చేస్తాను. నాకు వచ్చిన సమాచారంలో తప్పు ఇతర నిర్లక్ష్యం వల్ల జరిగింది అనే సమాచారం వచ్చింది అనుకుందాం ఉదాహరణకి. జరిగినప్పుడు నేను న్యాచురల్ గా అది 106 ప్రకారంగానే కేసు నమోదు చేయడానికి అవకాశం ఉంటుంది. నేను దర్యాప్తు చేశాను. దర్యాప్తు ఏమిటి? ఆ దర్యాప్తు అంటే అతన్ని అరెస్ట్ చేశాను, అతను పరీక్ష చేశాను, పరీక్ష చేసినప్పుడు లేదా మెడికల్ టెస్ట్ చేశాను, తాగేటువంటి విషయాలు చెక్ చేశాను. ఇవన్నీ చేసినప్పుడు అతను మాదక ద్రవ్యాలు సేవించినట్టుగా కానీ, బాగా తాగినట్టుగా కానీ, హై స్పీడ్ లో నడిపినట్టుగా కానీ మిగతా సాక్ష్యాలన్నీ కూడా వచ్చినట్లయితే సింపుల్ బికాజ్ అది విలాసవంతమైన కారు అన్నంత మాత్రాన అది 105 కేసు కింద రిజిస్టర్ చేయాలి అని అనడానికి అవకాశం ఉంది. అంటే ఈ రకంగా మనం మాట్లాడితే ఏమవుతుందంటే మనం మీరందరూ ఒక వైపులో ఉన్నారు, దానికి మనం డిఫరెంట్ గా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక వైపు ఉండాల్సిన అవసరం లేదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే లాజికల్ గా ఇప్పుడు మీతో మాట్లాడుతున్న పాయింట్ ఏంటంటే నేను కూడా బీయింగ్ అన్ అడ్వకేట్ లాజికల్ గా మాట్లాడే పాయింట్ ఏంటంటే 106 పెట్టినంత మాత్రంలో అది 105 వెళ్ళదా అనేది కాదు అక్కడ. సరే ఈ పర్టికులర్ కేసుల్లో ఎన్ని వెళ్తాయి ఏంటనేది మీకు స్వానుభవంగా తెలుసు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే మెన్సరియా అనేటువంటిది దీనికి అట్రాక్ట్ అవుతుందా కాదా ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నట్లయితే, ఇప్పుడు అది విలాసవంతమైన కారు కాబట్టి పెట్టాలని నేను అనడంలా. జనరల్గా ఏంటంటే విలాసవంతమైనటువంటి ఇటువంటి కార్లు నామినల్ గా కూడా చాలా స్పీడ్గా వెళతాయి. రద్దీగా ఉండే ప్రదేశంలో నేను మెన్సరియాని ఎందుకంటున్నానంటే అతను ఆ రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఆ కారుతో అలాంటి పరిస్థితుల్లో వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అక్కడ యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంటుంది అనేటువంటి ఒక నాలెడ్జ్ ఖచ్చితంగా అతనికి ఉంటుంది. అది ఉంటేనే ఆ కారు డ్రైవ్ చేయాలి, దానికి లైసెన్స్ ఇస్తారు. బట్ తెలిసి కూడా వెళ్ళాడు అని చెప్పానంటే డెఫినెట్గా అది విత్ నాలెడ్జ్ అనేటువంటి చూడాలి. తర్వాత ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ నేను అనేది అక్కడ అది ఖరీదైన కారు కాబట్టి అని అంటల్లా. ఫస్ట్ ఏంటంటే బ్రేక్ అప్లికేషన్, ఇంపాక్ట్ పాయింట్, స్కిడ్ మార్క్స్, వెహికల్ డ్యామేజ్, ఎంవిఐ రిపోర్ట్స్,
మొబైల్ ఫోన్ యూసేజ్, డిస్ట్రాక్షను, ట్రాఫిక్ సిగ్నల్స్ వైలేషను, డేంజరస్ ఇది అక్కడ క్రాసింగ్, బ్రీత్ అనలైజర్, యూరిన్ బ్లడ్ శాంపిల్స్ ఇవన్నీ ఎప్పుడు సేకరించారు, ఫస్ట్ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఎప్పుడు వచ్చింది, బాధితురాలు రోడ్డు క్రాస్ చేసినటువంటి ఎగ్జాక్ట్ పాయింట్ ఎక్కడ ఉంది, పెడస్ట్రియన్ ఫెసిలిటీస్ అక్కడ ఎలా ఉన్నాయి, విజిబిలిటీ ఎలా ఉంది, ట్రాఫిక్ కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయి. దర్యాప్తులో వచ్చినటువంటి ఈ మెటీరియల్ అన్నీ కూడా నెగ్లిజెన్స్ని, నాలెడ్జ్ ఆఫ్ లైక్లీ డెత్ అనేటువంటి దాన్ని సూచించినట్లయితే ఖచ్చితంగా సెక్షన్ 105 అట్రాక్ట్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ చాలా సింపుల్గా అతనికి నోటీస్ ఇచ్చి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించడం అని అంటే, ఇలాంటి కేసుల్లో నిజంగా మీ అనుభవంలో మామూలు సామాన్యులకు కూడా అలాంటివి జరుగుతున్నాయా? అది ఇక్కడ నా పాయింట్. జనరల్ గా ఏంటంటే చాలా కేసెస్ లో మనం విలాసవంతమైనటువంటి కారు యాక్సిడెంట్ జరిగిన దేశంలో జరిగినటువంటి 5-6 కేసులను పరిశీలించినట్లయితే వాళ్ళు నేచురల్ గా డ్రైవర్ ను మార్చడానికి చేసిన ప్రయత్నాలు చాలా స్పష్టంగా రుజువైనవి. రెండవది ఇంకొక సంఘటన ఏమిటంటే, అట్లాగే కేసులు సాక్ష్యాలైనటువంటి కోర్టులో సరిగ్గా సాక్ష్యం చెప్పకుండా ఆ సాక్ష్యం తారుమారు అయ్యేట్టుగా చేయడానికి కోసం చేసిన ప్రయత్నాలను కూడా అవన్నీ కూడా రుజువైనవి. అవన్నీ కాదనడం లేదు. తర్వాత వాళ్ళకి డబ్బులు విచ్చలవిడిగా అంటే తాగి యాక్సిడెంట్ చేసినా కూడాను అలాంటి వాళ్ళకి బెయిల్ అనేది, ఉదాహరణకి సునీల్ దత్ కేసు అనుకుంది అంటే కింది కోర్టు పెన్ను తడి ఆరక ముందే అతను సస్పెండ్ అవుతుందండి. అతని తీర్పు అంటే సస్పెండ్ చేసే అధికారం హైకోర్టుకు ఉంది, చేయించుకునేటువంటి అవకాశం ఈయనకు ఉంది. కానీ తీర్పు అనేది 3 గంటలకు వస్తే, ఉదాహరణ చెప్తున్నాను, టైం గుర్తులేదు నాకు, నేను కవిత పోయం కూడా రాశాను దాని మీద. అది తడి ఆరక ముందే 4 గంటలకే అతనికి బెయిల్ వస్తుంది, అంటే సస్పెండ్ అవుతుంది, సెంటెన్స్ సస్పెండ్ అవుతుంది. అంటే సెంటెన్స్ సస్పెండ్ అంటే అతనికి బెయిల్ వచ్చినట్టే, శిక్ష పడిన తర్వాత. అల్టిమేట్ గా రిజల్ట్ ఏమైందనేది పక్కన పెడతాం. అంటే ఇది అంటే అన్ని అవకాశాలను ఉపయోగించుకునేటువంటి పరిస్థితి, చట్టాల్లో ఉన్నటువంటి లొసుగులను తీసుకునే పరిస్థితి డబ్బున్న వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. మీకు దానికి ఉదాహరణ మీకు చెప్పాలంటే, చాలా మంది సినీ నటులకి వాళ్ళ కేసులు ఏ రకంగా బెయిల్స్ వస్తున్నాయి, 3 గంటలకు వాళ్ళ కేసును ఏ రకంగా కోర్టులు స్వీకరిస్తున్నాయి, ఇవన్నీ కూడా చర్చనీయ అంశాలు అవుతాయి. కాబట్టి జనరల్ గా అంటే డబ్బున్న వాళ్ళకి కోర్టులు దగ్గర ఉంటాయండి, డబ్బు లేని వాళ్ళకి కోర్టులు దూరంగా ఉంటాయి. అంటే మనం అందరం చట్టం ముందు అందరూ సమానులే అని మనం ఎంత చెప్పినప్పటికీ చట్టం ముందు అందరూ సమానులు కానే కాదు. చట్టం ముందు సమానులు చెప్పడానికి సమానులు, కానీ చట్టం ముందు అందరూ సమానులుగా కనిపించడం లేదు. నేను జడ్జిగా ఉన్నప్పుడు అందరూ చట్టం ముందు సమానులే అంటాను, కానీ నిజంగా చట్టం ముందు అందరూ సమానులేనా? సమానంగా ఉండే పరిస్థితి ఉందా? వాళ్ళ రకంగా కేసును చెప్పుకోవడానికి అవకాశం ఉందా? నేను న్యాయవాదిని పెట్టుకునే అవకాశం లేని వ్యక్తికి ఒక మామూలు న్యాయవాదిని అపాయింట్ చేస్తాను ప్రభుత్వం తరఫున. అది హీఈస్ కేపబుల్, అతని కేపబిలిటీ ఉంటుందా? యోగ్యత గలటువంటి మెరిటోరియస్ గా ఉంటాడా? అతను ఉండే అవకాశం లేదు. కాబట్టి ఎవరి కేసుని ఏ రకంగా చేయడానికి అవకాశం ఉందంటే ఈ రకంగానే ఉంది. అంటే మనం గత చరిత్రను చూసినప్పుడు, గత చరిత్రలో లాంటి కేసెస్ చూసినప్పుడు మీరు అన్న అంశాలకి ఒక బలం అనేది చేకూరుతుంది కాదనలేదు. కానీ ఈ పర్టికులర్ కేసు లోపల ఏ కేసులోనైనా మన ఇనిషియల్ స్టేజ్ లోనే, అంటే ఇప్పుడు దర్యాప్తు ఒక ఎఫ్ఐఆర్ ఇష్యూ చేశారు, అతను బెయిల్ మీద విడుదలైనాడు, ఈ 2 అంశాలు జరిగింది. కానీ తర్వాత ఇన్వెస్టిగేషన్ లో ప్రోగ్రెస్ ఏమిటి, ఎఫ్ఐఆర్ ఎప్పుడు ఇష్యూ చేసినారు, ఎలా జరిగింది, ఈ విషయాలన్నీ మీకు తెలిసే ఒక నాకైతే తెలియదు. దాని యొక్క ప్రోగ్రెస్ ల్యాప్సెస్ మీదే డిస్కషన్. యాక్చువల్ గా సార్ ఇది ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఈ బ్లాక్ బాక్స్ అని ఉంటుంది కదా సార్, అది లగ్జరీ కార్లు కూడా ఉంటుంది అంటండి. అది ఎయిర్ బ్యాగ్ కంట్రోల్ మాడ్యూల్ నుంచి ప్రమాదానికి 5-10 సెకండ్ల డేటాను సేకరిస్తారంట. యాక్సిలరేటర్ ఎంత శాతం నొక్కారు అంటే వేగాన్ని నిరూపించడానికి, బ్రేక్ వేయడానికి ప్రయత్నించారా లేదా, స్టీరింగ్ ఏ కోణంలో తిప్పారు అనేటువంటిది బ్లాక్ బాక్స్. ఇది మన ఈవెంట్ డేటా రికార్డ్. అదే ఇప్పుడు అది ఖరీదైన కారు కాబట్టి ఖరీదైన వ్యక్తుల మీద మనకి హ్యూమన్ సైకాలజీ ప్రకారం ఒక నెగిటివ్ ఫీలింగ్స్ ఉంటాయి కాబట్టి ఆయన మీద కేసు పెట్టాలని కాదు. అక్కడ రద్దీగా ఉండే ప్రాంతంలో దట్ కార్ అనేటువంటిది ఖచ్చితంగా వేగంగా ఉంటుంది. ఇంకో పాయింట్ ఏంటంటే ఈ డ్రైవర్ మార్పిడి అనేటువంటిది, సరే ఆయన ఎవరో నిజాయితీ కలిగిన పోలీస్ ఆఫీసరు, మనం ఆయన అప్రిషియేట్ చేయాలి. ఆయన తన క్రాస్ ఎగ్జామినేషన్లోనే ఆయన పట్టుకున్నట్టుగా, కానీ అదర్వైజ్ ఏంటంటే ఈ ఎపిథీలియల్ స్వాబ్స్ అంటే డ్రైవర్ని మార్చడానికి చేసేటువంటి ప్రయత్నాల్లో కూడా, అంటే పాప అమాయకులను వాళ్ళని ఇరికించే సందర్భాల్లో అక్కడ కూడా ఏమవుతుందంటే డిఎన్ఏ టెస్ట్ కనుక జాగ్రత్తగా చేసిన, డిఎన్ఏ ఏంటి, ఈ స్టీరింగ్ వీలు, హార్న్ ప్యాడు, తర్వాత గేర్ రాడు, హ్యాండ్ బ్రేకు, డ్రైవర్ సీట్ బెల్ట్, అంటే సీట్ బెల్ట్ పెట్టుకున్నప్పుడు అక్కడ ఈ చేతులకి వాటికి రబ్ అవుతుంది కదా, చిన్న కణాలు దొరికినా కూడా చాలన్నమాట. సో ఇలాంటి వాటిలో తర్వాత ఎయిర్ బ్యాగ్ తెరుచుకున్నప్పుడు అక్కడ దీనివల్ల డస్ట్, అతని హెయిర్ రాలటం కానీ,
వాటన్నిటిని బట్టి ఈజీగా అక్కడ డ్రైవర్ ఎవరు చెప్పేసి వాళ్ళ రేపు ఏంటంటే ఈ సీసీ ఫుటేజ్ లో అతను చాలా క్లియర్ గా కారు నడుపుతున్నట్టుగా బయటపడిపోయింది. కానీ ఈవెన్ ఇన్ అదర్వైజ్ ఆల్సో ఈ లగ్జరీ కార్స్ ని బట్టి ఇప్పుడున్నటువంటి ఇన్వెస్టిగేషన్ కి ఇన్ని రకాలైనటువంటి ఆస్పెక్ట్స్ ఉన్నాయి. కాబట్టి ఇది ఖచ్చితంగా చేసుకొచ్చాను. నా పాయింట్ ఏంటంటే అతను బాధ్యత ఉన్నట్టయితే హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత స్ట్రైట్ అవే పోలీసులకి ఇన్ఫార్మ్ చేయాలి, పోలీసుల దగ్గరికి వెళ్ళి తను వాళ్ళు సరెండర్ అవ్వాలి, ఆర్ అదర్వైజ్ అక్కడే ఉండి పోలీసులను కాల్ చేయాలి. బట్ ఇంటికి వెళ్ళిపోయాడు అనేటువంటిది ఒక పాయింట్. సాక్షాత్తు పోలీస్ ఆఫీసరే వేరే అతన్ని క్రాస్ ఎగ్జామ్ చేయటం వల్ల అతను కాదని తేలింది అనేది రెండు ఇక్కడ మ్యాలిఫైడ్ ఇంటెన్షన్, అంటే జస్ట్ టు ఎస్కేప్ ఫ్రమ్ ద క్రైమ్ అనేటువంటి దానికి ఈ రెండు బేసిక్గా మనకు తెలుస్తున్నాయండి. సో దీన్ని బట్టి అతని జెన్యూనిటీ ఏంటనేది మనం అసెస్ చేయొచ్చు కదా. అంటే ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోవడం అనేది జనరల్ గా నేరం ప్రమాదం జరిగిన తర్వాత డ్రైవర్ యొక్క బాధ్యత మొదలు అతనికి మెడికల్ ఎయిడ్ అనేది ప్రొవైడ్ చేయాలి, ఫస్ట్ కండిషన్. రెండో కండిషన్ ఏమిటి, పోలీసులకే సమాచారం అందించాలి. ఈ రెండు కండిషన్స్ ను మోటార్ వెహికల్స్ యాక్ట్ ప్రకారం ఉండగా అవి మనం అందించకపోతే నేరం అవుతాయి. ఏదైతే ఇప్పుడు ఈ యాక్సిడెంట్ అనేది ఎట్లా ఉంటుందంటే యాక్సిడెంట్ యొక్క తీవ్రతను బట్టి, యాక్సిడెంట్ లో ఇన్వాల్వ్ అయినటువంటి సంఘటన బట్టి అది 105కి వస్తుందా, మన 106కి వస్తుందా అనేది ఒక ప్రధానమైనటువంటి అంశం. దానికి ఇప్పుడు మొట్టమొదటి వాళ్ళు విడుదల చేసే సమాచారం ఏముంటుంది, ఇప్పుడు 106 విడుదల చేసినా కూడా, ఎఫ్ఐఆర్ విడుదల చేసినా కూడా రేపు దాన్ని అవకాశం ఉంది, వారడానికి అవకాశం ఉంది అంటున్నాను. అంటే పాయింట్ ఏమిటి అంటే హై స్పీడ్ అలోన్ ఇన్ ఎ బిజీ ఏరియా డస్ నాట్ ఆటోమేటికల్లీ ట్రిగ్గర్ సెక్షన్ 105. అది నెంబర్ 1 అండి. నెంబర్ 2, అన్లెస్ ఇట్ రిజల్ట్స్ ఫ్యాటల్ యాక్సిడెంట్ అండ్ ఎలిమెంట్ ఆఫ్ నాలెడ్జ్. మీరు అన్నది అదే కదా, ఎలిమెంట్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ లైక్లీ డెత్ ఈజ్ ఎస్టాబ్లిష్. అది ఒకవేళ ఎస్టాబ్లిష్ అయితే అప్పుడు వస్తుంది. ఇదంతా కూడా ఎప్పుడు జరుగుతాయి, జనరల్ గా కేసు విచారణ దర్యాప్తు పూర్తయిన తర్వాత మొట్టమొదటి ఎఫ్ఐఆర్ స్టేజ్ లో ఇవన్నీ జరగడానికి అవకాశాలు లేవండి. ఎఫ్ఐఆర్ తర్వాత వాళ్ళు ఏదైతే అంటే ఇన్వెస్టిగేషన్ ఎట్లా ఉంటుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎఫ్ఐఆర్ ఇష్యూ చేస్తారు, ప్రొసీడింగ్ టు ద స్పాట్, కలెక్టింగ్ ది ఎవిడెన్స్, రికార్డింగ్ ది స్టేట్మెంట్ అండ్ మీరు అన్నట్టు సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ ఇవన్నీ చేస్తారు. చేసిన తర్వాత పోలీస్ ఆఫీసర్ విల్ కమ్ టు ఏ కన్క్లూజన్. ఏమని, నిజంగానే దీంట్లో ఏ నేరం జరిగింది, ఎట్లా జరిగింది అనేది, ఎవరు నేరం చేశారు, ఎట్లా జరిగింది అనేది కన్క్లూజన్కి వస్తాడు. అయితే ఇక్కడ సిన్సియారిటీ ఆఫ్ ది ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అతని మీద ఉన్నటువంటి ఒత్తిడిలు ఏ రకంగా ఉంటాయి, ఏ రకంగా పనిచేస్తాడు అనేది కూడా ప్రధానమైనటువంటి అంశాలుగా ఉంటాయి. అప్పుడు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మీరు అన్నటువంటి అంశాలకి వాళ్ళు ఒకవేళ అనుకూలంగా ఉన్నట్లయితే మార్చడానికి అవకాశం ఉంది. నేననే పాయింట్ ఏమిటంటే ఆ రోజు ఎఫ్ఐఆర్ ఇష్యూ అయిందా లేదా అనేది ప్రధానమైనటువంటి ఇష్యూ అండి. మీరు అన్నిటికీ ప్రధానంగా చూడాల్సిన అంశం ఏంటంటే కోర్టుకి అది ఎప్పుడు చేరింది అనేది ఇంపార్టెంట్ పాయింట్. పాయింట్ ఇక్కడ ఏంటంటేనండి, పోలీస్ అంటే టాప్ పోలీస్ బాస్ అని ఒక పత్రికలో వచ్చింది. అంటే ఆబ్వియస్లీ పోలీస్ కమిషనర్ ఏంటారు, ఆయన చాలా సిన్సియర్గా దీని మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా వేరే దాన్ని మసిపూసి మారేడుకాయ చేయడానికి వీల్లేదు, మనకి మన తెలంగాణ పోలీసు దీనికి ఒక అపప్రద వస్తుందని ఆయన అయితే చాలా సీరియస్గా సిన్సియర్గా జెన్యూన్గా ఉన్నారని తెలుస్తుంది. సో మనం చూద్దాం మరి అయితే దీని ఫర్దర్గా మీరు చెప్పినట్టు. దాంతో పాటు కూడా ఇంకోటి ఏంటంటే ఆ సిన్సియారిటీ సెక్షన్ లో కూడా ఉందని కూడా అనుకోవచ్చు కదా మనం. 105 కాకుండా 106 లో పెట్టడంలో కూడా సేమ్ అదే సిన్సియారిటీ కూడా ఆయన వ్యక్తి అనుకున్నాడు కదా. ఖచ్చితంగా ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేశారు ఇంకా దాని గురించి ఇంకా అనేది ఏముంది, ఆల్రెడీ దే ఇంప్లిమెంటెడ్ ఆల్రెడీ. అదే ఓకే, అది థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, లైవ్ లో జాయిన్ అయినందుకు రాజేంద్ర గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సార్ ఇక మరో అంశం, సీరియల్ గా మాట్లాడుతున్నటువంటి అంశం 22A అనేటువంటిది. దీని మీద థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గత కొన్నాళ్ళుగా మాట్లాడుతూనే ఉన్నాం. అయితే ఇటీవల స్వయంగా రెవెన్యూ శాఖ మంత్రి ఆయన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వచ్చి కొన్ని పొరపాట్లు దొరికిమాట నిజం, అయితే అది అధికారుల పొరపాటు అంటూ ఆయన సర్ది చెప్పుకునే ప్రయత్నం చేశారు. దాని తర్వాత కూడా ప్రోగ్రెస్ ఏంటి అనేటువంటి చూస్తే ఇంకా ఏం లేదన్నట్టుగానే ఉంది. వాస్తవానికి రెవెన్యూ శాఖలో అధికారుల పొరపాట్లు జరుగుతాయా లేదా, పొరపాట్లు జరగకుండా సచ్చీలు ఉంటారు అని ఎవరైనా చెప్పగలరా అని అంటే దాని మీద అందరికీ తెలిసిన విషయమేని. హరీష్ రావు గారు కూడా
అవినీతి రాబందులా లేదా మరి స్వచ్ఛమైన శుద్ధమైన హంసలా అన్నట్టుగా ఆయన కూడా మాట్లాడటం జరిగింది. ఇవన్నీ చూస్తే మళ్ళీ తాజాగా ఒక ప్రెస్ మీట్ పెట్టినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మీడియా మీద విరుచుకుపడ్డారు అనేటువంటిదే చెప్పాలి సార్. ఒకసారి ఆయన ఏం మాట్లాడారో విందాం. డిసెంబర్ 23, డిసెంబర్ 7, 2023 నాటికి ఫారెస్ట్ ల్యాండ్ ఎంత ఉంది, వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ ఎంత ఉంది, అదే రకంగా ఎండోమెంట్ ల్యాండ్ ఎంత ఉంది, ఎస్ఐన్ ల్యాండ్ ఎంత ఉంది, ఇదన్నీ ప్రొహిబిటెడ్ లిస్ట్ లో వచ్చాయి. ఇవి కాక అమాం బాప్తి ఏదన్నా ఉన్నా కూడా, అది కాకుండా ప్రైవేట్ ల్యాండ్ ఎంత ఉంది, ప్రైవేట్ ల్యాండ్ లో ఆనరబుల్ కోర్టుల ద్వారా ఆనాటి ప్రభుత్వమే ఉంచిన ప్రొహిబిటెడ్ లిస్ట్ ఎంత, నిన్నటి వరకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రొహిబిటెడ్ లిస్ట్ లో పెట్టింది ఏంటి, ప్రొహిబిటెడ్ లిస్ట్ లో సేమ్ ఫార్మేట్ లో మీకు ప్రతి మీడియా మిత్రులకి ఆఫ్టర్ దిస్ మీ ప్రెస్ మీట్ తప్పకుండా మీ అందరికి కాపీ అఫీషియల్ గానే ఇస్తా. దాంట్లో లక్షల ఎకరాలు పెట్టారనో అపనిందరు, ఉన్నదేంది పెట్టింది, ఎస్ ఏం పెట్టినవనేది చెప్పిన. మీరు ఏడైతే ప్రభుత్వ స్థూమని కొల్లగొట్టాలని వేలాది ఎకరాలు ప్లాన్ స్కెచ్ గీశారో అక్కడ పెట్టింది డైరెక్ట్ నేను చెప్తున్నా. కానీ పేదోళ్ళ ఏడ పెట్టాలని ఉద్దేశం లేదు. దీన్ని అడ్డం పెట్టుకొని ఈ కపుల్ ఆఫ్ డేస్ నుంచి మనం చూస్తుంటాం, ఊర్లలో రోడ్డు మీద పోతుంటే, మోటార్ సైకిల్ మీదనో కారు మీదనో పోతుంటే మొరుగుతా ఉంటే ఎంటబడి ఉరికొస్తా ఉంటాయి. ఒకదాన్ని చూసి ఒకదాన్ని చూసి ఒకదాన్ని చూసి ఒకటి. ఆ మొరిగే ఏవైతే ఉన్నాయో ఆ మొరిగే దానికి వాటికన్నా ఒక అర్థం ఉంది. ఈ మొరిగే దాంట్లో నిజంగా నీ దగ్గర ఏదైనా ఆధారం ఉంటే ఒకళ్ళు స్క్రిప్ట్ రాస్తారు, ఒకళ్ళు చదువుతారు, మరొకళ్ళు స్క్రిప్ట్ రాస్తారు. అయ్యో నేనేదో మిస్ అయిపోతున్నానని చూస్తుంటారు కదా మీరు అందరూ, మోటార్ బైకుల మీదనో కారులోనో ఊళ్ళో పోయేటప్పుడు అది అడ్డు పడతా ఉంటుంది మరుక్కుంటా. ఆ మొరిగే ప్రతి దానికి సమాధానం దానికి చెప్పాల్సింది ఈ ప్రభుత్వం గాని, నేను గాని, నా అధికారులు కాని. చాలా చక్కగా స్పష్టంగా చెప్పారు. ఎస్, ఖచ్చితంగా బాధ్యత. ఇప్పుడు మీడియా అంటేనే వాచ్ డాగ్. ఆయన ఒక నిందావాచకంగా మీడియాని పట్టుకొని ఆయన అన్యాపదేశంగా మురిగే కుక్కలని చెప్పన్నారు. బట్ అబ్సల్యూట్లీ దీన్ని చెప్పాలంటే మీడియా ఈజ్ ఎ వాచ్ డాగ్. బేసిక్ పాయింట్ అది. మీడియా పని ఏంటంటే ఎక్కడ ఏ రకమైనటువంటి జరిగినా కూడా వాటిని వాచ్ చేయటం, మొరగటం అనేటువంటిది దాని బాధ్యత. ఇప్పుడు జరుగుతుంది కూడా ఈ 22A పాప ఆయన మాట్లాడుతున్నారు కదా, యావత్తు ఈ దేశంలో కనీసం నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికైనా సరే రెవెన్యూ శాఖ అత్యంత నీతివంతమైనటువంటి శాఖ. చాలా నేను రిజిస్ట్రేషన్ కోసం వెళితే చక్కగా వాళ్ళ బాధ్యత ప్రకారం ఎస్ వీఆర్ గవర్నమెంట్ సర్వెంట్స్ అని చెప్పని పిలిచి వాళ్ళు ఓపికగా సహనంగా ₹1 తీసుకోకుండా పనిచేశారని చెప్పి సాక్షాత్ మంత్రి గారిని చెప్పానండి పాపం. ఆయన చెప్తే అప్పుడు ఈ మురిగే కుక్కలు ఎంత ఒకవేళ మితిమీరి మురిగాయా లేకపోతే వాటి పరిధిలో మురిగాయా అనేది మనం తర్వాత డిస్కస్ చేయొచ్చు. ఆయన రెవెన్యూ శాఖ అత్యంత సచ్చీలమైనటువంటి శాఖ. ఆయనే చెప్పారు కదా, మా వాళ్ళు పొరపాట్లు చేశారని చెప్పని అన్నారు కదా. మరి పొరపాట్లు చేశారన్నప్పుడు ఇంతసేపు ఆయన బాడీ లాంగ్వేజ్ చూస్తే ఏదో ఒక అసహనంతో, తీవ్రమైనటువంటి ఎవరి మీదో ద్వేషంతోనో అసహనంతోనో మాట్లాడుతున్నారు తప్ప సబ్జెక్టు మీద సానుకూలంగా సాధికారికంగా ఎందుకంటున్నానంటే ప్రతిసారి పక్కన ఉన్న వాళ్ళని వీళ్ళని సలహాలు అడుగుతున్నాడు ఆయన. దీన్ని స్టడీ చేసి సాధికారికంగా దాని మీద ఇది సంగతి ఇది జరిగిందని మాట్లాడితే డెఫినెట్గా బాగుంటుంది. కానీ ఒక పొలిటికల్ మోటోతో ఎవరినో అన్యాపదేశంగానో లేకపోతే ప్రత్యక్షంగానో ఉద్దేశించి వాళ్ళ కోసం మాట్లాడుతున్నారు. సరే మీరు రాజకీయాలు మీరు మాట్లాడుకోండి, పోట్లాడుకోండి, ఏదైనా చేయండి. కానీ సగటు ప్రజలు ఎవరూ లేరని చెప్పంటున్నారు కదా. సగటు ప్రజల వేలల్లో కాదండి,
లక్షల సంఖ్యలో ఉన్నారు. ఫ్లాట్లలో నివసించేటువంటి వాళ్ళు లక్షల్లో ఉన్నారు జనాలు. మీరు కాదు కూడదని చెప్పి ఇదే రకమైన మొండి వైఖరి కనుక ప్రదర్శించినట్టయితే డెఫినెట్గా వాళ్ళు ఏదో సందర్భంలో బయటకు వస్తారు. తర్వాత వాళ్ళకున్న పాపం ఒకే ఒక ఆయుధం, నిస్సహాయాలు కదా. ప్రభుత్వంతో మధ్యతరగతి జీవులు, వేతనాల వెతల జీవులు, వాళ్ళు ప్రభుత్వం మీద ఫైట్ చేయలేరు కదా. ఓటు హక్కు అనేది వచ్చినప్పుడు వాళ్ళు ఆ రూపంలో వాళ్ళు ఇది చూపిస్తారు. ఇది ప్రజాస్వామ్యంలో జరిగేటువంటి ఆయన అనేది ఏంటంటే మేము టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చిన తర్వాత కూడా వేల ఇది 1200 లోపే వచ్చాయి, వాటిని ఫిల్టర్ చేస్తే అదే ఇప్పుడు నేను వారు మాట్లాడే గౌరవ మంత్రి గారు మాట్లాడిన దానికే నేను ఒక్కొక్క పాయింట్ రైజ్ చేస్తాను, చేసి ఇది మనం పబ్లిక్ వదిలేద్దాం. ఇప్పుడు మనం కూడా ఆ మురిగే వాటిలో మనం కూడా ఉన్నామా, లేదా మనం మాట్లాడుతున్నామా, రీజనబుల్ పాయింట్సే మనం రైజ్ చేస్తున్నామా అనేది. అసలు ఇందాక వారు కొన్ని ల్యాండ్స్ గురించి ఆయన మాట్లాడారు కదా, దాని గురించి నేను బ్రీఫ్గా చెప్తా. అసలు సెక్షన్ 22A చాలా మందికి ఇప్పటికీ కూడా అర్థం కానటువంటిది. ఏంటండి అని అడుగుతూ ఉన్నారు. నిజానికి వాళ్ళ ఫ్లాట్స్ కూడా దీంట్లో ఉన్నాయనేది వాళ్ళకి అక్కడికి వెళ్తే కానీ తెలియని పరిస్థితి. అవసరాలు ఉండి అవసరాలు లేని వాళ్ళు అసలు మనం బాగానే ఉన్నామని అనుకుంటున్నారు. కానీ అసలు ఈ సెక్షన్ 22A రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 తెలంగాణకు వర్తించే సెక్షన్ 22A ప్రకారంగా ఈ ఆస్తుల లావాదేవీలని వీటికి సంబంధించి రిజిస్ట్రేషన్స్ని వాళ్ళు ఇది నిరాకరిస్తున్నారు. అసలు ఏంటి ఈ సెక్షన్ 22A అంటే? ఇందులో సబ్ సెక్షన్స్ కూడా చెప్పారు ఇందాక ఆయన, దాని గురించి కూడా చెప్తా. ఒకటి ఏంటంటే సెక్షన్ 22A సబ్సెక్షన్ 1 సబ్సెక్షన్ A. దాని గురించి చెప్పుకోవాలంటే అసైన్డ్ ల్యాండ్స్, సీలింగ్ సర్ప్లస్ ల్యాండ్స్, కొన్ని భూదాన్ ల్యాండ్స్, ఇందాక దాని గురించి కూడా ఆయన మంత్రి గారు చెప్పారు. చట్టపరంగా ఎలియనేషన్ అంటే నిషేధిత భూములు, ఇవన్నీ కూడా సెక్షన్ 22A సబ్సెక్షన్ 1 సబ్సెక్షన్ A కిందకు వస్తాయి. అట్లాగే సెక్షన్ 22A సబ్సెక్షన్ 1 సబ్సెక్షన్ B ప్రకారంగా స్టేట్ గవర్నమెంట్ లేదా సెంట్రల్ గవర్నమెంట్కి చెందినటువంటి ఆస్తులు, వాటిల్ని ఎవరైనా కనుక ప్రయత్నం చేస్తే దాని మీద యాక్షన్ తీసుకోవచ్చు. ఆయన చెప్తున్నట్టుగా గవర్నమెంట్ ల్యాండ్స్ అని చెప్పని ఆయన కొన్ని క్లెయిమ్ చేస్తున్నారు. తర్వాత ఇందాక వారు పేర్కొన్నట్టుగా సెక్షన్ 22A సబ్సెక్షన్ 1 సబ్సెక్షన్ C ఎండోమెంట్స్ లేదా వక్ఫ్ సంస్థలకి చెందినటువంటి ఆస్తులు, అంటే దేవాదాయ వక్ఫ్, వాటికి సంబంధించిన ఆ ఆస్తుల్ని ఎవరైనా కబ్జా చేస్తే వాటిని అమ్ముకోవాలని ట్రై చేస్తే అప్పుడు ఈ సెక్షన్ అట్రాక్ట్ అవుతుంది. తర్వాత సెక్షన్ 22A సబ్సెక్షన్ 1 సబ్సెక్షన్ D అంటే అగ్రికల్చరల్ సీలింగు లేదా అర్బన్ ల్యాండ్ సీలింగ్ చట్టాల కింద సర్ప్లస్గా ప్రకటించబడిన భూములు దీని కిందకు వస్తాయి. అట్లాగే సెక్షన్ 22A సబ్సెక్షన్ 1 సబ్సెక్షన్ E ప్రభుత్వానికి సంబంధించిన అంటే దీనికి ఒక మాకు సరిపోను ఉంది, ఇది ప్రొహిబిషన్లో ఉంది, లేదంటే దీని అవసరం మాకు ఉంది అని చెప్పని భావించినప్పుడు వాళ్ళు ఆ ల్యాండ్స్ని కూడా ఇచ్చేస్తారు. దానికి సంబంధించి ప్రభుత్వం ఏం చేయాలంటే ఈ వర్గానికి ఒక స్పెషల్ ఇది ఒకటి రిజర్వేషన్ ఒకటి ఉంది. ఏంటంటే ఎందుకు అనేది వాళ్ళు కారణాల ముందు రిజిస్టర్ చేయాలి, ఆస్తిని స్పష్టంగా వాళ్ళు ఐడెంటిఫై చేయాలి, ఒక నిర్దిష్ట నోటిఫికేషన్ వాళ్ళకి జారీ చేయాలి. ఇదిగో ఈ పని మీద, ఈ కార్యక్రమం మీద మేము భూసేకరణ చేస్తున్నాము అని చెప్పని గెజిట్ పబ్లికేషన్ ఉండాలి. అభ్యంతరాలు, డిలీషన్స్, అప్లికేషన్స్ ఏమైనా ఉంటే వాటిని ఖచ్చితంగా పరిశీలించి వాటన్నిటిని కూడా చెయ్యాలి. ఇది ఓవరాల్గా ఇప్పుడు దాకా ఆయన చెప్పినటువంటి భూములకు సంబంధించి. మరి మొత్తం సర్వే నెంబర్ని ఎందుకు బ్లాక్ చేశారు అన్నది ఇక్కడ పాయింట్. పొరపాటు జరిగింది అనేది చాలా తేలిగ్గా చెప్తున్నారు కదా. ఓవరాల్గా ఉన్న చోట ఇక్కడ జరిగింది, దాన్ని రెక్టిఫై చేస్తామంటే అసలు ఎందుకు చేశారు? అంత నెగ్లిజెన్స్ ఏంటి? అంత నెగ్లిజెన్స్తో ప్రవర్తించినటువంటి వాళ్ళ మీద మీరే గతంలో ప్రకటించారు పొరపాటు చేశారని. వాళ్ళ మీద మరి మీరు ఏ టైప్ ఆఫ్ యాక్షన్ తీసుకున్నారు? యాక్షన్ ఇనిషియేట్ చేశారా సదరు అధికారుల మీద? అలాంటిది ఏమీ ఆయన చెప్పట్లా. అంటే ఎందుకని చెప్పట్లేదు? మరి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కదా. ప్రస్తుతం ఇక్కడ ఒక సర్వే నెంబర్ని మొత్తం బ్లాక్ చేసేసారండి. అంటే ఒక పాత సర్వే నెంబర్లో కొంత ప్రభుత్వ భూమి ఉంటుంది, మనం పదే చాలా రోజులు చెప్తున్నాం, కొంత ప్రైవేట్ పట్టా ల్యాండ్ ఉంటుంది, కొంత భూదాన్ ల్యాండ్ ఉంటుంది, ఇందాక వారు కూడా అంగీకరించారు, కొంత ఎండోమెంట్ ల్యాండ్ ఉంటుంది, కొంత ULC సర్ప్లస్ ల్యాండ్ ఉంటుంది, లేదు అంటే రెగ్యులరైజ్ చేసిన ల్యాండ్ ఇప్పటికీ ఆల్రెడీ రెగ్యులరైజ్డ్ అది ఉండొచ్చు, లేఅవుట్స్, ప్లాట్స్, అపార్ట్మెంట్స్ ఉండొచ్చు. ఇన్ని రకాలైనటువంటివన్నీ కూడా ఒక బ్లాకులో కొంత ఏదో ఒక పార్ట్ ఉంటుంది.
బట్ ఏంటంటే చాలా బ్లైండ్గా బ్లాంకెట్ దీనిలాగా మొత్తాన్ని ఒకసారి దీన్ని చేసి బ్లాక్ చేసి పడేసేసారు. మరి అది తప్పు, ప్రభుత్వం తప్పు కదా అది. దానికోసం మహాప్రభు మా సమస్యను పరిష్కరించండి అని వాళ్ళు పదే పదే ఫోన్ రింగ్ అవుతూ ఉంటే చేస్తే అవేవో తన దృష్టికి ఏదొస్తే అవి మాత్రమే సమస్యలు అన్నట్టు మంత్రి గారు మాట్లాడతాం ఎంతవరకు సమంజసం ప్రజలు ఆలోచించాలి. ఇప్పుడు చేసిన పని మీ వాళ్ళు ప్రభుత్వం వాళ్ళు ఏం చేశారు అదంతా కూడా పరిశీలించి అరే ఇదెట్లా చేస్తారు రా బాబు, ఇదంతా కూడా ఎట్లా చేస్తారు, ఇదంతా కూడా మీరు దీన్ని పొరపాటు జరిగి చేస్తామని చెప్పాలి. కానీ మా దృష్టిగా వీళ్ళు కంప్లైంట్లు వచ్చినాయి, ఎంతవరకు మేము చేసాం, ఇంతే వచ్చినాయి తప్ప మిగతా ఎంత ఉన్నాయి ఏదో మరుగుతున్నారు అని అంటే అది బాధ్యతారాహిత్యమైనటువంటిది అని అనాలి. లేదంటే డోంట్ కేర్ అన్నారు కదా. రెమెడీస్ కూడా ఏంటంటే సార్, జెన్యూన్ ప్రైవేట్ ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ కి అడిషనల్ స్లాట్స్ ఇస్తాం, రిజిస్ట్రేషన్ సాధ్యం కాకపోతే రిటర్న్ రీజన్స్ ఇవ్వాలి, రూల్స్ ప్రకారం ఫీజు రిఫండ్ చేస్తాం అనేటువంటివి ఆయన చెప్తున్నారు. అసలు మీరు చేసిన పనికి ప్రజల్ని తిప్పలు పెడతా, ప్రజల్ని పదే పదే చుట్టూ తిప్పటం, వెళ్ళిన తర్వాత వాడెవడో అక్కడేమో లంచాలు అడుగుతుంటాడు, అది ఇస్తే తప్ప చేయనటువంటి పరిస్థితి, లేకపోతే చాలా హీనియస్గా వాళ్ళని చాలా నీచాతి నీచంగా వాళ్ళ పట్ల అమర్యాదపూర్వకంగా ప్రవర్తించడం, ఇవన్నీ రెవెన్యూ ఆఫీసుల అనుభవాలు మాకు లేవు. చాలా గౌరవంగా ఇచ్చారంటే ఎవరినైనా వచ్చి చెప్పమనండి, మనం వాళ్ళని ఇక్కడ కూర్చోబెట్టి డిబేట్ పెడదాం. సో ఇక్కడ జరుగుతుంది ఏంటి, మంత్రి గారు వెల్లడించిన ప్రకారమే నేను చెప్తున్నా. 12 ఎకరాల సర్వే నంబర్లో 2 ఎకరాలు మాత్రమే భూదాన్ భూమిగా ఉంటే ఆ 2 ఎకరాలను గుర్తించి నిరోధించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ 12 ఎకరాలని ప్రొహిబిటెడ్ లిస్టులో ఉంచారని ఆయనే కదా పొరపాటు జరిగిందని చెప్పారు. దానికి వాళ్ళ మీద మీరు ఏం యాక్షన్ తీసుకున్నారో చెప్పండి, వేరే వాళ్ళని నిందించడం కాదు. చట్టబద్ధంగా మిగిలిన 10 ఎకరాల్లో చట్టబద్ధంగా కొనుగోలు చేసిన ప్లాట్స్ ఉన్నాయి, హెచ్ఎండిఏ హుడా అప్రూవల్ లేఅవుట్స్ ఉన్నాయి, జిహెచ్ఎంసి పర్మిషన్స్ ఉన్న నిర్మాణాలు ఉన్నాయి, బ్యాంకు లోన్స్తో ఆల్రెడీ కొనుక్కున్నటువంటి ఫ్లాట్స్ ఉన్నాయి, గతంలో పలుమార్లు రిజిస్టర్డ్ ట్రాన్సాక్షన్స్ జరిగాయి. అంటే నేను మీకు అమ్మాను, మీరు ఇంకొకరికి అమ్మారు, ఇంకొకరికి అమ్మారు, ఆల్ సడన్ అన్నది ఇప్పుడు 22A ఉందంటే వాట్ డస్ ఇట్ మీన్? దానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఎందుకు బ్లాక్ అయిపోయాయి? ఈ భూదాన్తో పాటు ఎండోమెంట్స్, ఫారెస్ట్, ఎల్సీ వర్గాల్లో కూడా కనిపించాయని చెప్పనే కదా ఇప్పుడు ఆయన చెప్తున్నారు. మరి సరే, కోర్టు దృష్టికి వెళ్దాం. కోర్టు దృష్టిలో ఈ సమస్య ఏంటంటే, ఒక ప్రాపర్టీ ప్రొహిబిషన్ అనేటువంటిది చట్టబద్ధంగా అమలు కావాలంటే ఇది జాగ్రత్తగా రెవెన్యూ వారు, మంత్రి గారికి తెలియకేం కాదు, మళ్ళీ వారికి కూడా తెలియజేస్తున్న గౌరవప్రదంగా సర్వే నంబరు, సబ్ డివిజన్ నంబరు, ఎగ్జాక్ట్ ఎక్స్టెంట్, బౌండరీసు, ప్రొహిబిషన్ కేటగిరీ, గవర్నమెంట్ క్లెయిమ్కి ఆధారం, సంబంధిత జీవో నోటిఫికేషను, కోర్టు ఆర్డరు, ఏ శాఖ ఆస్తి వివరాలు, వీటన్నిటినీ కూడా మీరు ముందు స్పష్టంగా మెన్షన్ చేయాలి, ఐడెంటిఫై చేయాలి. సర్వే నంబర్లో కొంత ప్రభుత్వ భూమి ఉందనేటువంటి కారణంతో ప్రైవేట్ ప్లాట్ని ప్రభుత్వ భూమిగా పరిగణించడం అంటే మళ్ళీ చాలా స్పష్టంగా చెప్తున్నాం, ఇది మొరగటం కాదు. ఆర్టికల్ 14లోని దీన్ని మీరు ప్రిన్సిపల్ ఆఫ్ ఆర్టికల్లో ఆర్టికల్ 300A ప్రాపర్టీ ప్రొటెక్షన్కి సంబంధించినటువంటి వైలేషన్ కిందకు వస్తుంది. ఇది ఇక్కడ ఫండమెంటల్ రైట్స్లో ఉన్నటువంటి రైట్స్ని మీరు డైరెక్ట్గా మీరు వైలేట్ చేస్తా మీరు ఇలా మాట్లాడటం అనేటువంటిది న్యాయమేనా? ఒకసారి ఆలోచించండి. సర్వే నంబర్ ఇన్క్లూజన్ ఉంది, దీంట్లో టైటిల్ రికార్డ్స్ మావే అని చెప్పని నిరూపిస్తే అప్పుడు ప్రొహిబిషన్ నిలబడదని చెప్పని అంటున్నారు. అసలు ఎందుకు మీరు ఈ సమస్యను ఎంత జటిలం చేశారు? కారణాలు ఏంటి? దీని వెనకాల ఉన్నటువంటి రీజన్స్ ఏంటి? వీటిని మీరు చెప్పండి. పాత డిలీషన్ ఆర్డర్సు, కోర్టు ఆర్డర్సు ఎందుకు డేటాబేస్లో కనిపించడం లేదు? ఇవాళైనా చెప్తారేమో మంత్రి గారిని చూశా. ఇప్పుడు నేను ఒక ఆర్టీఐ మాజీ కమిషనర్గా నేను సవినయంగా నేను చెప్తున్నాను, ఇది మ్యాండేట్. ప్రతి ప్రభుత్వానికి కూడా ఆర్టీఐ చట్టం అనేటువంటిది ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత మీరు ఆ డేటాబేస్ ఎందుకు మీరు దాన్ని ప్రాపర్గా అండర్ కన్స్ట్రక్షన్ అని ఎందుకు వస్తుంది? ఎందుకు అది పనిచేయడం లేదు? దానికి సంబంధించినటువంటిది మీరు ఎప్పుడు రెక్టిఫై చేస్తారు? ఆ సమాధానం చెప్పాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలం నుంచి అనేక భూములను మొదట గవర్నమెంట్ ల్యాండ్స్ అని చెప్పని, అసైన్డ్ ల్యాండ్స్ అనేటువంటి క్లాసిఫికేషన్ ఉంది, గవర్నమెంట్ ఎగ్జామ్షన్స్ ఉన్నాయి, యుఎల్సి ప్రొసీడింగ్స్ ఉండొచ్చు,
హెచ్ఎండిఏ ఇందాక మళ్ళీ పదే పదే చెప్తున్నట్టు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఉన్న తర్వాత ఒకేసారి ఇవన్నీ అప్డేట్ కాకపోవచ్చు గాక, కానీ మీరు దాని పేరు రెవెన్యూ రికార్డులో ప్రైవేట్ పట్టా ఉండొచ్చు, ధరణి భూభారతిలో పట్టాదారి పేరు ఉండొచ్చు, జిహెచ్ఎంసీలో ప్రాపర్టీ ట్యాక్స్ అసెస్మెంట్, హెచ్ఎండిఏలో అప్రూవల్ లేఅవుట్స్, ఇవన్నీ రిజిస్ట్రేషన్ డేటాబేస్లో మాత్రం ఇవన్నీ ఉన్నా కూడా అది 22A బ్లాక్లో ఎందుకు వెళ్తుంది? ఈ పొరపాట్లు ఎక్కడ దొరుకుతుంది? ఎవరు చేశారు ఈ పొరపాటు? సరే ఇవన్నీ వదిలేసేద్దామండి. ఇంకొక పాయింట్ నేను సగౌరవంగా నేను ఫార్వర్డ్ చేస్తున్నా. గతంలో కంటే కూడా, అంటే గతంలో ఇన్ని భూములు 22Aలో ఉన్నాయి అనుకుందాం, తర్వాత కాలక్రమంలో ఏమవుతూ రావాలి? అవన్నీ కాలక్రమంలో తగ్గిపోతూ రావాలి కదా. అంటే మీరు ఏం చేస్తుంటారు, కొంతమందికి వేరియస్ స్కీమ్స్ కింద ఇస్తుంటారు, లేకపోతే సైనికులు వీరమరణం పొందినప్పుడు, లేకపోతే ఇంకేదో ఒక గొప్ప వ్యక్తి ఏపీలో లాగా ఇండస్ట్రీస్ కి అంతే కదా, ఒక గొప్ప వ్యక్తి సడన్ గా ఇది అవుతాడు. ఇట్లా రకరకాల కారణాలతో భూములు, ప్రభుత్వ భూముల్ని మీరు ఇస్తుంటారు, వాటిని రెగ్యులేట్ చేస్తారు, క్రీడాకారులకు ఇస్తుంటారు, ఇక ఘన విజయాలు. అంటే ఏమవుతుంది, అది కాలక్రమంలో భూమి తగ్గుతూ రావాలి మీ ప్రభుత్వ భూమి. కానీ ఇక్కడ ఏమైందంటే ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి ప్రతి ఒక్కరూ కూడా. 2025-26 సంవత్సరానికి సంబంధించి ఈ జాబితా చాలా పెద్దదైపోయింది. అంటే ప్రభుత్వ భూమి అనేది ల్యాండ్ ఈజ్ అనేటువంటిది ఏంటంటే ఇట్ ఈస్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. ఇమ్మూవబుల్ ప్రాపర్టీకి అది పెరగదు, ఎక్స్టెండ్ అవ్వదు. కానీ మరి ఇక్కడ జాబితా ఎట్లా ఉందంటే, మనకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారంగా సీక్వెన్స్ ఎలా ఉందంటే 2015 ఫుల్ బెంచ్ పూర్తి ప్రాపర్టీ పర్టికులర్స్ ఇవ్వాలని చెప్పని కోర్టు ఆదేశించింది. అక్కడ అప్డేటెడ్ కన్సాలిడేటెడ్ లిస్టు పూర్తిగా అందుబాటులో ఉంచాలని చెప్పింది. అది రాలేదు. సబ్ రిజిస్ట్రార్స్, పాత లెటర్స్, కలెక్టర్ లిస్టు, డ్రాఫ్ట్ నోటిఫికేషన్స్, ధరణి ఫ్లాగ్స్ ఆధారంగా రిజిస్ట్రేషన్స్ మీరు నిరాకరించారు. 5,100కు పైగా రిట్ పిటిషన్స్ ఒకే బెంచ్కి చేరాయి. ఇది గమనించాలి ఇక్కడ. ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ గోస్ ఫైన్. మీరు చెప్తున్నారు కుక్కలు మరుగుతున్నాయి, లేకపోతే వాళ్ళు ఇది అవుతున్నారు, వీళ్ళు ఇది అవుతున్నారు, అలాంటిది ఏమి లేదు అని చెప్తున్నారు కదా. మరి అదే కనుక నిజమైతే వాళ్ళ ఊరికి అనవసరమైన దీనికి 5,100కు పైగా రిట్ పిటిషన్స్ ఒకే బెంచ్కి వెళ్ళినట్టుగా మన దగ్గర రికార్డులు తెలియజేస్తున్నాయి. అంటే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఈ సంఖ్య ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది. తర్వాత 2025 ఆగస్టులో హైకోర్టు అప్డేటెడ్ లిస్టుకి ఒక డెడ్ లైన్ కూడా విధించింది. ప్రభుత్వ GOMS 98 కమిటీని ఏర్పాటు చేసింది. డిస్ట్రిక్ట్ కలెక్టర్స్, రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్స్, ఎండోమెంట్స్, వక్ఫ్ శాఖల నుంచి ఈ లిస్టులు అంతా కూడా సేకరించారు. 2025 చివరిలో అంటే 2026 ప్రారంభంలో కన్సాలిడేటెడ్ డేటా రిజిస్ట్రేషన్ ని ఈ సిస్టమ్కి పంపించారు. ఇందులో పాత డిలీషన్ ఆర్డర్స్, ఎగ్జామ్షన్స్, కోర్టు జడ్జిమెంట్స్, సబ్ డివిజన్స్ ఇవన్నీ పూర్తిగా రిఫ్లెక్ట్ అవ్వలేదు. అంటే జెన్యూన్ ప్రైవేట్ ప్రాపర్టీస్ కూడా సిస్టంలో ప్రొహిబిటెడ్ లిస్ట్గా కనిపించాయి. ఇది పూర్తిగా అధికారుల తప్పిదం, అంతే తప్ప మరొకటి కాదు. 26 ఏప్రిల్లో ఫస్ట్ అప్డేటింగ్ ఇంప్లిమెంటేషన్ కూడా మీరు ఎక్స్పాండ్ చేశారు. కానీ రిజిస్ట్రేషన్ రెఫ్యూజల్స్ అనేటువంటి ప్రజలకి చాలా స్పష్టంగా ఇప్పుడు తెలుస్తున్నటువంటి మాట. ఆగస్టులో ఈ వివాదం పూర్తిగా మరింత ఎక్స్పాండ్ అయింది. ఎవరికి వాళ్ళు చూసుకున్న డేటాలో వాళ్ళ పేర్లు అవి కనిపించకపోయేసరికి వాళ్ళు ఆందోళన వ్యక్తం చేయడం మొదలుపెట్టారు. సో ఇన్ని రకాలైనటువంటివి ఉన్నాయి. 2026లో ముఖ్యంగా ఒక ఇది చెప్తాను ఇక్కడ. జూన్లో రిటైర్డ్ జడ్జి జస్టిస్ అభినందన్ కుమార్ షావలి ఆయన సోదరుడు ఆయనకు సంబంధించినటువంటి గుబ్బడి విలేజ్ ల్యాండ్స్ని 22Aలో పెట్టడాన్ని రిటైర్డ్ జడ్జి గారే ఆయన దాన్ని సవాల్ చేశారు. ఆయన చెప్తున్నటువంటిది ఏంటంటే 1980లో కొనుగోలు చేశారు, పొజిషన్లో ఉన్నారు, పట్టాదారు పాస్బుక్స్ ఉన్నాయి, అయినా కూడా 6/11/25 కలెక్టర్ ప్రొసీడింగ్స్ ద్వారా ఇది ప్రొహిబిటెడ్ లిస్ట్లో పెట్టారు అని చెప్తున్నారు. ఇలాంటి చాలా కేసులు నా దగ్గర అయితే ఉన్నాయి. మనకి సమయాభావం వల్ల నేను అన్ని చెప్పట్లేదు. ఒక పాయింట్ ఏంటంటే వీటి మీద మీరు పొరపాట్లు జరిగాయని చెప్పినటువంటి దీంట్లో ఆ పొరపాట్లు ఎందుకు జరిగాయి, ఇప్పుడు వరకు కూడా ఆ డేటాబేస్ ఎందుకు పనిచేయడం లేదు, వీటన్నిటికి సంబంధించి మీ దగ్గరకు వచ్చినటువంటి సమస్యలే మీరు ప్రొహిబిటెడ్ లిస్ట్ అంటారా, లేదు మొత్తంగా మీరు మీ అధికారులు చేసినటువంటి తప్పులన్నిటినీ కూడా సరిదిద్దేటువంటి ప్రయత్నం చేస్తారా,
ఒక బాధ్యతాయుతమైన మంత్రి గారికి కావాల్సింది ఏంటంటే ఓర్పు, సహనం. సమస్య జటిలమైనప్పుడు దాన్ని సానుకూలంగా పరిష్కరించేటువంటి ఒక ఇది ఉండాలి. అంతే తప్ప రాజకీయ దృక్కోణం నుంచి చూసి ఎవరినో చూసి వాళ్ళని తిట్టి చేస్తే ప్రయోజనం లేదు. కాబట్టి మరొకసారి పునరాలోచించుకొని ఇది జటిలమైనటువంటి సమస్య, ఈ సమస్యను పరిష్కరించడం ప్రభుత్వ శ్రేయస్సుకి, ప్రజా శ్రేయస్సుకి చాలా మంచిదని చెప్పని మనం చెప్తున్నాం. నా అబ్జర్వేషన్ కూడా అనిపించింది అదే అండి. మీరు పబ్లిక్ కన్సర్న్ తో రైజ్ చేసినటువంటి క్వశ్చన్స్ కి ఆయన పొలిటికల్ యాంగిల్లోనే ఆన్సర్ చేశారు అనేటువంటిది అర్థమవుతుంది. చూద్దాం మరి ఇది. సార్, మరొక అంశం, రేవంత్ రెడ్డి గారి పర్యటన, అమెరికా పర్యటనని ఎందుకు వాళ్ళు అనుమతించలేదు కేంద్రం అనేటువంటి దానికి తాజాగా ఆయన ప్రెస్ మీట్ పెట్టి అక్కడి నుంచి మన ప్రెస్ మీట్ ద్వారా ఆయన చెప్పింది ఏంటంటే, కేంద్రానికి తెలంగాణ అంటే చిన్న చూపు, నా పర్యటనను అడ్డుకోవడం అంటే అది వివక్షే, తెలంగాణ సీఎంకి అనుమతి ఇవ్వరా, గుజరాత్ సీఎంకి ఏమో అనుమతి ఇచ్చారు అని. సో ఇలాగా ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం అని ఆయన సుదీర్ఘంగా పెట్టి, అంటే ఒక విధంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారి మనోభావాలు తీవ్రంగా గాయపడ్డాయి. ఎందుకంటే ఇక్కడి నుంచి వెళ్ళక ముందే కనీసం అలాంటిది ఏదైనా వస్తే పర్వాలా, ఆల్రెడీ ఆయన యూకే వెళ్ళారు. యూకే వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఆయన అమెరికా వెళ్లాల్సినటువంటి ఇది ఉంది. యూకే యుఎస్ఏ 10 రోజుల పర్యటన కోసం అని చెప్పని ఆయన ఆగస్టు 20న బయలుదేరి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ యూకే పర్యటనకు అయితే అనుమతి ఇచ్చింది, కానీ యుఎస్ పర్యటనకు మాత్రం పొలిటికల్ క్లియరెన్స్ అనేటువంటిది ఇవ్వలేదు అని మనం ఇంతకు ముందు కూడా దీన్ని డిస్కస్ చేసాం. వాస్తవానికి ఏంటైనా ఆగస్టు 23న లండన్ నుంచి హైదరాబాద్కి తిరిగి రావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది, బోస్టన్ వెళ్లకుండా. ఎందుకని 24న హార్వర్డ్ యూనివర్సిటీ, ఎంఐటి, ఆగస్టు 25నేమో నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ, వర్జీనియా టెక్, ఆ ప్రతినిధులతో కార్యక్రమాలు కూడా ఆయన ఫైనలైజ్ అయినాయి, ఆయనకి ఖరారైనాయి. తర్వాత ఆగస్టు 26 న్యూయార్క్లో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ యుఎస్ఏ నిర్వహించేటువంటి మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో కూడా రేవంత్ రెడ్డి గారు పాల్గొంటారనేటువంటిది కూడా షెడ్యూల్ అయింది. అయితే ఒక్కసారిగా ఈ కార్యక్రమాలన్నీ కూడా పూర్తిగా భంగిలైనటువంటి పరిస్థితి. ఎందుకని అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అనేటువంటిది ఎందుకు ఇవ్వలేదు అనే దాని మీద మనం ఇంతకుముందు కూడా దీని గురించి మాట్లాడాం. చేస్తే మనకు తెలిసినటువంటి సమాచారం ఏంటంటే ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ యుఎస్ఏ కార్యక్రమం కూడా ఇందులో ఉంది. అంటే ఐఓసి యుఎస్ఏ అనేటువంటిది కాంగ్రెస్కి అనుబంధంగా పనిచేసే సంస్థ. దాని ద్వారా ఆయన అక్కడ అమెరికాలో ఒక ప్రముఖులైనటువంటి పొలిటికల్ ఫిగర్స్ని కూడా కలవాలని చెప్పని ఆయన ఒక ప్రోగ్రామ్ ప్లాన్ చేసుకున్నారు. ఈ ఐఓసి కార్యక్రమం కారణంగానే ఈయనకి క్లియరెన్స్ ఇవ్వలేదు అనేటువంటిది మనకు వినవస్తున్నటువంటి మాట. ఇది ఖచ్చితంగా ఆయన తీవ్రంగా బాగా అంటే వికసిత్ భారత్ పేరుతో కేంద్రం పనిచేస్తుంటే తెలంగాణ రైజింగ్ విజన్ తో మేము ముందుకెళ్తున్నాం, నా పర్యటన అడ్డుకున్నారు కానీ నా లక్ష్యాన్ని మీరు ఏమీ ఆపలేకపోయారు, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీతో ఒప్పందం చేసుకోబోతున్నాం అనేది ఫైనల్ గా. అదే అది కూడా ఆయన ప్రోగ్రామ్ లో ఉంది కదా, కాబట్టి ఆయన ఫిజికల్ గా వెళ్ళకపోయినా కూడా అలాంటివి చేసుకోవచ్చు. కానీ ఆయన అంటుంది ఏంటి అన్నట్లయితే బీజేపీ నేతలు విచక్షణ కోల్పోయారు, బీజేపీ కూడా సరిగ్గా స్పందించలేదు, ప్రచారం చేశారు. పెట్టుబడులే లక్ష్యంగా మేము విదేశాలకు వెళ్ళాం, విద్యా క్రీడల్లో విదేశీ పెట్టుబడులను ఆకర్షించాలని నిర్ణయించాం, అంతే తప్ప కాదు. గుజరాత్ సీఎం అమెరికా పర్యటనకైతే అనుమతిస్తారు, తెలంగాణ సీఎం పర్యటన మాత్రం తిరస్కరిస్తారు. మరి ఇది ఇందులో కొంత లాజికల్ ఇదైతే ఉంది కదా, ఎవరినైనా కూడా మరి మీరు తిరస్కరించాలి. కానీ ఆ డిస్పారిటీ అనేటువంటిది కరెక్ట్ కాదని రేవంత్ రెడ్డి మాట్లాడిన దాన్ని కూడా మనం పూర్తిగా తప్పు పట్టడానికి వీల్లేదు. సో నా పర్యటన తప్పుగా పట్టించేలా బీజేపీ నేతలు మాట్లాడుతున్నారు, ఇందులో దాపరికం ఏమీ లేదు. దాపరికం ఉన్నట్లుగా విదేశాంగ శాఖ గ్లోరిఫై చేసింది అనేటువంటిది ఈయన చెప్తున్నటువంటి మాట. గుజరాత్ ఆధిపత్యానికి ఇదే నిదర్శనం, కొంచెం ఘాట్ అయినటువంటి విమర్శ కూడా చేశారు. అంటే చెప్పాలంటే ఇప్పటి వరకు కొంత ఆయన కాంగ్రెస్ సీఎంగా ఉన్న లౌక్యంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. కానీ ఈ రోజున రేవంత్ గొంతు కాంగ్రెస్ గొంతుగా ప్రతిధ్వనించిందని చెప్పాలి. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడమే వీళ్ళ యొక్క లక్ష్యం అని చెప్పి కూడా ఆయన తీవ్రమైనటువంటి విమర్శ చేశారు. సో ఇది ఓవరాల్గా ఇది ఒక రేవంత్ రెడ్డి గారికే ఇది కాదు, గతంలో రాహుల్ గాంధీ పర్యటనని అడ్డుకున్న సందర్భం ఉంది. ఇంకా మనం చరిత్ర లోతుకి వెళ్ళినట్టయితే అసలు ఈ రోజున ప్రపంచ అధినేతగా జేజేలు
స్వీకరిస్తున్నటువంటి మోడీ. నరేంద్ర మోడీ గారిని కూడా అమెరికాలో వాళ్ళు అడ్డుకున్నారు రాకుండా. సో ఇవన్నీ రాజకీయాల్లో ఒక గేమ్లో భాగంగానే భావించాలి. బట్ ఏదేమైనా ఒక తెలుగు నాట ఒక ముఖ్యమంత్రికి ఈ రకమైన ఇది జరగటం అనేది కొంచెం మనం కూడా అదే అక్కడి నుంచే మాట్లాడితే నన్ను దేశద్రోహి అంటారు. అది ఆయన అందుకే ఇక్కడికి వచ్చి ప్రశ్నలు చాలా సముచితంగానే వ్యవహరించారని కూడా చెప్పుకోవచ్చు. చూద్దాం.